ఎందుకని మీరు చేయండి చెప్పాలి సార్ నాకు చేయాలి చెప్పండి. అసలు మాలు ఇప్పుడు ఆయన చేసిందంటే తప్పు ఉందండి. అదే తప్పు ఉంది చెప్పండి. ఈయన ఇప్పుడు కనెక్షన్లు ఇచ్చారు కదా, అయిపోయింది కదా. దీంట్లో ఒక తప్పు వచ్చింది ఏంటి? ఏం తప్పు వచ్చింది? ఇది దీనికి ఏది తీబాడండి ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇది చేసుకొని ఈ రెండు అలా కాదండి. యాస్టీజ్ ఎలా ఇచ్చారు అలా ఉంచండి. కలిపేసి పీకారు కదా ఒక వైరు, కలిపేసి ఉంచండి. ఇప్పుడు కలిపేశారు కదా. ఇప్పుడు ఒక తప్పు ఉందన్న ఏదో కనిపెట్టండి. ఎవరు కనిపెడతారు? ఇది సార్ ఏది ఇది రైట్ ఇచ్చారు కదా సార్, ఇది అవుతుంది లెఫ్ట్ కి ఇవ్వాలి సార్. ఏ అలా ఎందుకు ఇవ్వాలి అంటే 7 వే సిస్టమ్ లో అయితే అసలు అది కాదు. ఇదేం వాష్? నార్మల్ వాష్. ఇది స్ట్రాంగ్ వాష్. అవునా? ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు? స్ట్రాంగ్ వాష్ ఇచ్చాడు అంతే కదా. ఇప్పుడు ఇది నార్మల్ వాష్. దీనికైనా ఇవ్వచ్చు, దీనికైనా ఇవ్వచ్చు. కానీ ఇది తీసేయాలి సార్, ఇది అవసరం లేదు. దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఒక వాష్ కదా ఇచ్చేది, అంతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది తీసేయాలి. తీసేసి లెఫ్ట్ రెండింటికి ఇవ్వకూడదు. అది చూసారా? ఇప్పుడే తప్పు చేశాడు ఆయన మళ్ళీ. అది మీరు బాగా దీన్ని స్టడీ చేయాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఈ తప్పు చేస్తే మనం ఇబ్బంది పడతాం తర్వాత. ఎందుకంటే తప్పు చెయ్యాలి ఇక్కడ, కానీ గుర్తుపట్టుకోవాలి, గుర్తించుకోవాలి. అది తప్పు ఇప్పుడు అందుకే అందరూ చేయమన్నది. ఎందుకంటే ఒకళ్ళు ఒక తప్పు చేస్తారు, ఆ తప్పులన్నీ గుర్తుంటాయి. అది అలా ఓకే కదా. అయిందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చూడండి. అయితే ప్లగ్ పెట్టి ఆన్ చేయండి. చాలు పెట్టండి. టైంలో తిప్పండి. కొంచెం ఎక్కువ తిప్పకుండా కొద్దిగా తిప్పాలి. ఒక పావు తిప్పండి. కొద్ది పర్ల తిప్పండి చాలా. అది వెరీ గుడ్. స్ట్రాంగ్ ఇచ్చాము. స్ట్రాంగ్ అంటే లేట్ అయింది అంతే కదా సార్. స్ట్రాంగ్ ఇచ్చాము కాబట్టి లైట్ అప్ అండ్ డౌన్ వస్తుంది. లేట్ అయ్యి స్లో ఉంటుంది. లైట్ ఇస్తేనేమో స్పీడ్గా వెలిగి స్పీడ్గా అయిపోతుంది. మీరు ఇప్పుడు తెలిసిందిగా చేసిన తప్పు ఇది. ఒక తప్పు ఎప్పుడు మంచిదే అండి, అందరికీ తెలుసుద్దండి. అందుకనే ఇప్పుడు మనం తప్పులు చేస్తేనే బాగా గుర్తుంటాయి. అది ఇప్పుడు తెలిసిపోయింది మనకు ఒక తప్పు ఎక్కడ జరిగింది అనేది. అది కంప్లీట్ అయింది. అదే కనుక ఉంటే అది సౌండ్ బీప్ సౌండ్ వచ్చింది. ఒక 30 సెకండ్స్ వచ్చింది మనకు. ఇప్పుడు ఇందులో ఈ లైట్ కూడా ఎందుకు వెలుగుతుంది? అక్కడ 60 వాట్ వేసాం. 60 వాట్ లోడ్ తీసుకుంటుంది, బల్బ్ లోడ్ దీని మీద పడుతుంది అనమాట. అది అంతే. అదే కనుక ఇది డైరెక్ట్ లో పెట్టేస్తే ఇది బాగా బ్రైట్ డిమ్ రాకుండా అంతే. సర్లేండి, కొంచెం లేట్గా వచ్చాడు. మళ్ళీ మోటార్ మీద కూడా రన్ చేపిస్తా ఇలాగే. ఇదేంటంటే ట్రైల్ రన్. తర్వాత మోటార్ మీద రన్ చేయాలి, తర్వాత సెలెక్టర్ స్విచ్ కూడా ఇచ్చి రన్ చేయాలి. అది ఇక అప్పుడుతో మీకు ఫుల్ క్లారిటీ ఇందులో వచ్చేస్తుంది. అది ఆ తర్వాత మోటార్ చెప్పినప్పుడు రెసిస్టెన్స్లు అవన్నీ. ఇక ఏంటంటే రేపు మీకు మల్టీమీటర్ గురించి చెప్పేస్తాను. తర్వాత ఈ సీరీస్ ల్యాంప్ ఒకటి చెప్తాను. ఈయన కోసమే సీరీస్ ల్యాంప్ చెప్తే మీకు మోటార్ టెస్టింగ్లు అప్పుడు దాని మీద రన్ చేయడం. ఈయన ఏదో చెప్పారు కదా కెపాసిటర్ లేకుండా, ఈయన అది కూడా నేర్చుకోవాలి. అది ఫ్యాన్ లో 2 సెక్షన్లు ఉంటాయి.
మొన్న గారి బానే వచ్చండి. లేదు సార్ ఆల్రెడీ ఎక్కడ కొంచెం ట్రైనింగ్ లేకపోతే కాదు అంటున్నారు మొన్న గారు. లేదా మీకు వచ్చండి అంటే ఏ వైండింగ్ అయినా సరే అలాగే రన్ కాదు నాకు తెలియదు కూడా మీకు తెలిసిపోయింది. అలాగే కదా సార్ కొంచెం మీరు సబ్జెక్ట్ చూడండి, మీరు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా మేము క్యాచ్ చేసి ఆడి అంటే కూడా తన క్యాచ్ చేసే తన కలే ఉంది డిఫరెన్స్. లేదు నువ్వేమన్నా నువ్వు 100% నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు తన ఉన్నాడు నేను లేదు మొన్న గారు మన సబ్జెక్ట్ ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు నాకు తెలిసిపోద్ది ఎవరు టాలెంట్ ఎంత ఉందో. అసలు ఎగ్జామ్ కాండక్ట్ అందుకు మామూలుగా ఇప్పుడు అంటే ఫ్యాకల్టీకి వారి గురించి తెలుసుకుని వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది ఫ్యాకల్టీకి గుర్తు అర్థమైపోద్ది, మైండ్ ట్యూన్ అయిపోద్ది ఆ పేపర్లు చూడంగానే. ఇప్పుడు మీ క్లాస్ చెప్పానా మీ ముందు బ్యాచ్ వాళ్ళకి ఇలా ఉండదు, మారిపోద్ది అనమాట. అంటే ఏంటి అలా కాకపోతే ఈ రికార్డింగ్లు చేసేసి మొత్తం అయ్యే పెట్టేస్తే మొత్తం తింటా ఉంటాయి కదా, అప్పుడు రాదు వర్క్. ప్రాక్టికల్ ఉండాలి కదా, ఇందులో ఏం తెలుసుద్ది చూస్తా ఉంటే ఏం రాదు అనమాట. అట్ట ఎగ్జామ్లో అందుకే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తారనమాట. అది అదే కనుక వీటికి మాటల గురించి ఊరికేలేమన్నా కాసేపు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి పని చేసుకునేటప్పుడు. ఆ ఎంటర్టైన్మెంట్ లోనే మన పని బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అది మంగళవారం తెలుస్తుందిలేండి ఎగ్జామ్ బట్టి. అప్పుడు ఇప్పుడు సరదాగిలేండి ఇప్పుడు అలా చెప్పండి కొద్దిగా. నార్మల్ వాష్ ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ వైర్ కి ఇస్తే ఒక వాష్, ఆ వైర్ అదే 8 వైర్లు అయితే 2 వైర్లు డమ్మీ అవుతాయి. మనం ఇలా ఇప్పుడు ఒక వైరే కదా డమ్మీ చేస్తున్నాం, అప్పుడు రెండు డమ్మీ అవుతాయి. ఎందుకు జెంటిల్ నార్మల్ స్ట్రాంగ్ 3 ఉంటాయి కదా, ఏదో ఒక దానికి ఇస్తాం, 2 ఖాళీగా వదిలేస్తూ ఉంటాం. అలా 8 వైర్లు. జెంటిల్ వాష్ అంటే లైట్ వాష్ అండి, నార్మల్ అంటే మీడియం వాష్. లో మీడియం హై అండి. జెంటిల్ నార్మల్ స్ట్రాంగ్ అంటే లో మీడియం హై. బద్దరు తీసుకున్నాం కదా, 4 వేలు 2 వేలు అయిపోయింది. ఇంకో 2 వేలు ఉంటాయి కదా, అవి మోటార్లో ఉంటుంది కదా, లెఫ్ట్ రైట్ అనుకున్నాం కదా, అది లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, అందులో మధ్య ఈ 3 చేసి 4 వేలు అన్నప్పుడు ఇలా తీసుకో. అదే ఒకవేళ ఈ 3 వేలు ఉన్నాయి కదా, అదే అంతే ఈ అవుట్పుట్ అవుట్ అవుతుంది కదా, ఈ అవుట్ అనేది ఏదో ఒక దానికి ఇచ్చేసుకొని మిగతా 3 జంతువులు ఈ మొత్తం చేసుకుని సెవెన్ వైర్ రోటరీ ఇది. దీంట్లో వచ్చరికి టైమర్, దీంట్లో వచ్చరికి మొత్తం బజర్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సప్లై ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మన మోటార్ దగ్గరికి వెళ్ళేది లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉంటాయి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. వీటిలో వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి అంటే స్ట్రాంగ్ వాష్ ఒకటి ఉంటుంది, లైట్ వాష్ ఒకటి ఉంటుంది. సరే ఇప్పుడు నార్మల్ వాష్ వచ్చేసరికి చివరి. ఓకే రైట్. దాంట్లో లెఫ్ట్ రైట్ వైర్లు ఇవన్నీ 2. సార్ ఆ లెఫ్ట్ రైట్ వైర్ అని ఎలా చెప్తున్నారో సార్ చెక్ చేయమని. లెఫ్ట్ రైట్ అనేది అవి మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం కదా, లైట్లు వెలుగుతున్నాయి కదా లెఫ్ట్ రైట్ అంటే ఏది లెఫ్ట్ ఏది రైట్ అది ఉండదు. మీరు ఎట్టిస్తే అటు లెఫ్ట్ కి ఎంత తిరిగిందో రైట్ కి అంతే తిరిగింది. ఇప్పుడు మొన్న ఏంటంటే సార్ ఇప్పుడు స్ట్రాంగ్ లైట్ ఎలా అయితే చెక్ చేస్తున్నామో అలాగే లెఫ్ట్ లైట్ అదేముంటది. ఇప్పుడు మీరు ఏ వైర్ అయినా ఇచ్చుకోవచ్చు, లెఫ్ట్ కి రైట్ కి. ఇప్పుడు అలా కావాలి అంటే మోటార్ పెట్టినప్పుడు తెలుసుద్ది క్లాక్ వైజ్ ఏది యాంటీ క్లాక్ వైజ్ ఏది తెలుసుద్ది కదా, అప్పుడు మీకు తెలిసిపోద్ది. అది క్లాక్ వైజ్ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు లైట్లు ఇచ్చాం కదా, ఏ లైట్ లెఫ్ట్ ఏ రైట్ తెలియదుగా, అదైతే కనుక ఒక సైడ్ కి తిరుగుద్ది కదా అప్పుడు తెలుసుద్ది. అది అంటే రైట్ సైడ్ ది క్లాక్ వైజ్,
సార్. లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ అది. అది నెక్స్ట్ ఈ 4 వైర్లో నుండి మనం ఇది అన్నారు కదా సార్, లాస్ట్ 2 వైర్లు అనేది స్లో మోషన్, ఇంకోటి ఏమో జెంట్ అది నార్మల్ స్ట్రాంగ్ మోషన్